అలానే మిస్ చేస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని కాలుష్య రహితంగా ఉంచుకోవాలి, కానీ అది ఎవరి వల్ల కావట్లేదు. ప్రతి సంవత్సరం మనకి ఈ టైం వచ్చేటప్పటికి పొగమంచు, కాలుష్యం అనేది వినిపిస్తూ ఉంటుంది. దీపావళి సందర్భంగా అయితే కాలుష్యం అసలు సరిహద్దులు దాటిపోతుంది అసలు యాక్చువల్గా. ఇప్పుడు కూడా ఢిల్లీలో నివాసం ఉండడానికి ఆమోదయోగ్యం కానటువంటి వాతావరణం ఉంది అని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ బోర్డు చెప్తుంది. దాని ప్రకారం దాదాపు 80% మంది ఢిల్లీలో నివసిస్తున్నటువంటి ప్రజలు శ్వాసకోశ వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారు పొల్యూషన్ కారణంగా. ఈ ఏడాది పొల్యూషన్ మరింత పెరిగింది. ఉండాల్సిన దానికంటే కూడా కొన్ని వందల రెట్లు ఉంటుంది. యాక్చువల్గా 0 to 50 ఉంటే కనుక స్కేలు అది గుడ్, 100 దాటితే కనుక బ్యాడ్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది 461 చేరింది పొల్యూషన్. అంటే ఏ స్థాయిలో పెరిగింది ఇది అసలు ఉండడానికి వెరీ డేంజర్ సిగ్నల్, అక్కడ నివాసం ఉండడానికి వెరీ డేంజర్ సిగ్నల్ ఢిల్లీలో. అందుకే ఆ మధ్యకాలంలో గడ్కరీ గారు ఒక మాట అన్నారు, కేంద్ర మంత్రి, వీళ్ళంతవరకు ఢిల్లీని వీడి ఉండడానికి నేను ఇష్టపడతాను, అక్కడ పొల్యూషన్ దెబ్బకి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి. అంత పొల్యూషన్ దేశ రాజధానిలో ఉంది. మరి ఆ పొల్యూషన్ తగ్గించేటువంటి మార్గం ఏంటి అని అంటే ప్రత్యామ్నాయంగా అక్కడ నుంచి రాజధానిని తరలించాలి ఎక్కడికైనా, అట్లీస్ట్ రెండో రాజధాని ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి. అది ఏర్పాటు చేయాలి అనేటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు అది కార్యాచరణ రూపంలోకి రాలేదు. మరి ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటే ఇప్పుడు ఢిల్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం, తాజా నిర్ణయం ఏంటో తెలుసా? తండూరి తయారు చేయడాన్ని ఆపేశారట. ఈ తండూరి తయారు చేసేటప్పుడు, చికెన్ తండూరి ఈ తయారు చేసేటప్పుడు అక్కడి నుంచి పొగ వస్తుందంట, విషపూరితమైనటువంటి కాలుష్యం వస్తుందంట. దాని కారణంగా అత్యంత ప్రమాదం అని చెప్పేసి తండూరి తయారీని ఆపేసేశారు, బ్యాన్ చేశారు ఎక్కడ, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీలో. ఇక చుట్టుపక్కల ఉండేటువంటి రైతులు వ్యర్థాలని వాళ్ళు కాల్చేటప్పుడు అవి వచ్చి కాలుష్యానికి కారణమవుతున్నాయి అని చెప్పి ఇంకొక వర్షన్ కూడా ఉంది. కానీ దాని కారణంగా కాదని చెప్పి ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పారు, వెహికల్స్కి సంబంధించిన కాలుష్యం. అందుకే ఢిల్లీలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 10 సంవత్సరాలు పైబడినటువంటి డీజిల్ వాహనాలని బ్యాన్ చేసేసారు, 15 సంవత్సరాలు పైబడినటువంటి పెట్రోల్ వాహనాలని బ్యాన్ చేసేసారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అన్వేషిస్తున్నారు. కొన్ని రోజులు బేసి సరి సంఖ్యకు సంబంధించినటువంటి వెహికల్స్ని రోడ్ల మీద అలౌ చేసేటువంటి సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఢిల్లీలో కాలుష్యం మాత్రం తగ్గట్లా. దానికి కారణం అక్కడ పాపులేషన్, అలాగే కాలుష్య కారకాలు అనేక ఉండటమే. సో అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. లేదంటే శ్వాసకోశ వ్యాధులతోటి ఇక్కడ మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి క్యాల్కులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ని దాదాపుగా క్లోజ్ చేసేసారు, విమానాలను రద్దు చేశారు పొగమంచు కారణంగా. ఈ పొగమంచు ఎక్కువగా దట్టంగా వచ్చేస్తుంది. ఈ పొల్యూషన్ తగ్గట్టు పొగమంచు కూడా తోడు కావడంతో అక్కడ వాహనాలు రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. విమానాలు దిగేటువంటి పరిస్థితి లేదు ఎయిర్పోర్ట్లో. అందుకే చాలా విమానాలు రద్దు చేశారు. అలాగే యాక్సిడెంట్ ప్రో జోన్స్ని కూడా పెంచారు. ఈ తండూరి తయారు చేసేటువంటి సెంటర్స్ని కూడా క్లోజ్ చేయించారు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు, స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ని పెంచేశారు. ఇలాంటివన్నీ చర్యలు తీసుకున్నారు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దేశ రాజధాని మాత్రం కాలుష్యంలో కొట్టుమిట్టాడుతుంది. ఇది సెంట్రల్ పొల్యూషన్ బోర్డు చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. దీనికి సంబంధించి నేషనల్ వెబ్సైట్స్లో వస్తున్నటువంటి న్యూస్ను ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, స్కేల్ మ్యాక్సిమం అవుట్ ఎట్ 500 in 3 stations, వర్స్ట్ ఎయిర్ డేస్ ఇన్ లాస్ట్ 6 years. లాస్ట్ అంటే గత 6 సంవత్సరాల్లో వర్స్ట్గా ఉండేటువంటి డేస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఇచ్చాడు. 2024లో అంటే November 18 నాటికి డేస్ ఇన్ లాస్ట్ 6 years. ఏక్యూ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇది 494 వెళ్ళిందంటే డేంజర్ జోన్లో, వెరీ డేంజర్. ఇది November 9, 2020లో 477, November 10, 2020లో 476, November 12, 2021లో 471, November 3, 2023లో అప్పుడు 468 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది యాక్చువల్గా ఎంత ఉండాలి తెలుసా? 0 నుంచి 5 ఉండాలి, 0 నుంచి 50.
0 నుంచి 50 ఉండాల్సింది కాస్త ఎంత ఉందో చూడండి. 494, 477, 476, 471, 468, నవంబర్ 5, 2021లో 462 ఉంది. ఇప్పుడు 2025 డిసెంబర్ 14 అంటే నిన్న కాక మొన్నటికి డిసెంబర్ 14కి 461 ఉంది. ఇది వెరీ డేంజర్. సిన్స్ జనవరి 2020 ఢిల్లీ 24 అవర్స్ యావరేజ్ AQA అంటే ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ హ్యాస్ క్రాస్డ్ 450, యావరేజ్న 450 క్రాస్ అయింది. ఇది సివియర్ ప్లస్ అన్నాడు. సివియర్ కంటే కూడా ఇంకా సివియర్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆన్ 11 days స్కేల్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 500. సో ఇది 500కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. ఈ సండే ఇక్కడ చూడండి, అశోక్ విహార్ స్టేషన్స్ మ్యాక్స్డ్ అవుట్ ఆఫ్ 500 కూడా చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎట్ సెవరల్ అదర్స్ అబోవ్ 490 ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ ఏరియాలో ఇలా ఉంది. సో దీనికి సంబంధించిన రిపోర్టు చూస్తే కనుక ఎయిర్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీ వర్సెన్స్, డెన్స్ స్మోక్ షౌడ్స్ ఢిల్లీ, NCR విజిబిలిటీ డ్రాప్స్ షార్ప్లీ, ఇండిగో ఎయిర్ ఇండియా ఇష్యూస్ అడ్వైజరీ. సో ఢిల్లీ అంటే ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. సో విజిబిలిటీ లేక ఇది ఒకటి చెప్తున్నారు. ఢిల్లీ ఈజ్ సీయింగ్ ఇట్స్ ఫస్ట్ హింట్ ఆఫ్ winter fog this morning and visibility around the airport is currently reduced as operations adjust to the changing weather. Some flights may take a little longer to depart. We understand plans schedule అంటే విమానాలు రద్దు చేశారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్ విజిబిలిటీ కారణంగా రద్దు చేశామని చెప్పి ఇక్కడ ద సిటీస్ 24 అవర్స్ యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్టూడ్ ఎట్ 461 ఉంది. The second worst recorded in December and the worst in nearly 13 months. అంటే 13 నెలల్లో ఇదే వర్స్ట్ అని. Since the scale began in April నుంచి స్టూడ్ చేస్తే only 2015లో only once has higher air quality index been recorded in December 469. On December అంటే 2017లో for any month the last time Delhi suffered worst ఎయిర్ కంట్రోల్ ఇండెక్స్ నవంబర్ లాస్ట్ ఇయర్. ఇది ఎంత ఉంది? 496. ఇందా నేను గ్రాఫ్ చూపించాను కదా, అదే చెప్తున్నాడు. కానీ ఎక్కడ ఎంత ఉండాలి అనేది కనుక చూస్తే మనం ఇక్కడ చూద్దాం. ఎయిర్ కంట్రోల్ చూస్తే కనుక భయంకరంగా ఉంది ఇక్కడ అన్ని ఏరియాలో. యాక్చువల్గా ఇక్కడ ఇండెక్స్ ఉంది. ఢిల్లీ హైయెస్ట్ ఎవర్ ఎయిర్ కంట్రోల్ ఇండెక్స్ 497 వాజ్ రికార్డెడ్ ఇప్పుడు 2016లో. సో ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్స్ విత్ రీచింగ్ 494. తర్వాత ఇక్కడ చూడండి అన్ని ఇయర్లు ఇచ్చారు. ఎందుకని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లాసిఫైస్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుందంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది ఆ ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ 050 యాజ్ గుడ్. 050 ఉంటే యాజ్ గుడ్ అనమాట. అది అంటే 50 ఉంటే, 51 to 100 ఉంటే కనుక సాటిస్ఫాక్షన్ అంటే పర్లేదు. 101 to 200 అంటే మోడరేట్ అంటే ఓకే. ఇక పూర్ 301 నుంచి 400 వెరీ పూర్ ఇది 300 నుంచి ఇది 201 నుంచి 300 వరకు పూర్. ఇది 201 నుంచి 300 దాకా. 301 నుంచి 400 నుంచి వెరీ పూర్. ఇక 400 నుంచి 450 అంటే సివియర్ అంటే డేంజర్ అనమాట. సివియర్ ఇప్పుడు 450 కూడా దాటిపోయింది. 451 దానికి పైన ఉంటే కనుక సివియర్ ప్లస్ అత్యంత డేంజర్లో అత్యంత డేంజర్ అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఆ పరిస్థితిలో ఉంది. మీరే ద లోయెస్ట్ విజిబిలిటీ ఆన్ సండే మార్నింగ్ వాజ్ రికార్డెడ్ at 200 meters at Safdarjung. It was 350 meters at Palm. సో ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత దాటిపోయింది. యాక్చువల్గా ఉండాల్సిన దానికన్నా కూడా ఇంతవరకు పర్లేదు. ఎక్కడ వరకు 200 వరకు పర్లేదు. ఇప్పుడు అది 498 చేరింది. సో కాబట్టి ఇది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మెజర్స్ ఫాగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజిబిలిటీ బిట్వీన్ 500 to 1000 meters ఈజ్ కన్సిడర్డ్ షాలో. సో ఇది ఫాగ్ గురించి చెప్తున్నాడు. పొల్యూషన్ గురించి నేను చెప్పాను. సో పొల్యూషన్ ఇప్పుడు అత్యంత డేంజరస్ పరిస్థితుల్లో ఉంది. ఇది 461 ఉంది. మ్యాక్సిమం 200 ఉండాల్సింది 461 ఉంది. అంటే ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలు ఏ పరిస్థితుల్లో కాలుష్యంలో కాలిపోతున్నారు, కాలుష్యంలో
వాళ్ళ అవయవాల్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు, వాళ్ళ శ్వాసకోశ వ్యాధులకు కారణం ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇది ఢిల్లీ పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిని మార్చాలా పర్లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.